రాజధాని ఏదైతే చట్టబద్ధత కల్పించారో దాన్ని మళ్ళీ సవరణ చేయొచ్చు, మార్చొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ 29లో అధికారంలోకి వస్తే రాజధాని మారుతారా? అంత సీన్ లేదండి, అంత సీన్ ఎవరు జనాలు ప్రజలు అంత సీన్ ఎవరు ఒకటే ఇస్తారు. ఏకైక ఎవరంటే సైకోని ప్రజలు మొత్తం కూడా 11 ఇచ్చారండి. ఆ 11 కూడా ఈసారి నీకు 0లో చేస్తారు. 0 చేసి ఇంట్లో కూర్చోబెడతారు నీ భార్య నీ కూతురు దగ్గర. నువ్వెవరో మార్చడానికి అసెంబ్లీ ముద్రేస్తారు. అక్కడ నువ్వు వచ్చినాక నువ్వు గెలవు, నీకు అసెంబ్లీ సీటు రాదు, సీఎం అవ్వలేవు, నువ్వు నైట్ పూట కళ్ళ కట్టడం తప్పక నీ వల్ల ఏమి కాదు. మరి ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరేమంటారు? మావిగన్ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినందుకు ఏదో తప్పుగా చిత్రీకరిస్తూ ఇప్పుడు ఆ కార్యాలయం మీద దాడి చేసింది. మీరేమంటారు దాని గురించి? అంటే వాళ్ళకి అలవాటు అండి. గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. వాళ్ళ ఆఫీసులు పగలగొట్టడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు మంగళగిరి ఆఫీసులో ఫస్ట్ స్టార్టింగ్ లోనే మంగళగిరి ఆఫీస్ తగలబెట్టారు. ఎన్టీ రామారావు విగ్రహం పగలగొట్టారు. ఇవాళ జ్యోతి పేపర్ దాన్ని పగలగొట్టడం పెద్ద లెక్కేం లేదు. వాళ్ళు సైకో వాళ్ళు. ఆ సైకో రాయి ఎట్టేస్తాడు అతనికే తెలియదు. నువ్వు ఫస్ట్ రావటమే గుడివాడ పార్టీ ఆఫీస్ తగలు పెట్టేసావు, కార్లు పగలు కొట్టేస్తావు, మెయిన్ ఆఫీస్ ఉన్నటువంటి ఆఫీస్ దండుగులు పెట్టేసి రౌడీలు పెట్టి గోండాలు పెట్టి ఎన్టీ రామరంగులు పగలు కొట్టేసావు, అసెంబ్లీలు పగలు కొట్టేసావు, మంగళగిరి ఆఫీసులు పగలు కొట్టావు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ పగలగొట్టడం నీకు ఒక లెక్క కాదు. నువ్వేమైనా పగలు కొడతావు. నువ్వు ఒక సైకో.